డీటెయిల్స్ లోకి వెళ్తే కాపు ఉద్యమం ముద్రగడ వ్యవహారంలో ఆచితూచి వ్యవహరిస్తోంది ప్రభుత్వం. తుని ఘటనలో అరెస్ట్ చేసిన వారిని విడుదల చేయడం కుదరదని ఖరాఖండిగా చెబుతూనే ప్రతిపక్షాల విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తోంది. కాపుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్న మంత్రులు తుని ఘటనపై సిబిఐ విచారణకు సిద్ధమని పునరుద్ఘాటించారు. తుని ఘటన అరెస్టుల వ్యవహారంలో వెనక్కి తగ్గేదే లేదని స్పష్టం చేస్తోంది ప్రభుత్వం. పక్కాగా విచారణ చేసిన తర్వాతే అరెస్టులు చేశామని, ఇప్పుడు వారిని విడుదల చేయమంటే ఎలా కుదురుతుందని ప్రశ్నిస్తున్నారు మంత్రులు. రాష్ట్రంలో శాంతి భద్రతల్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు. కాపుల సంక్షేమం కోసం సీఎం చంద్రబాబు నాయుడు చిత్తశుద్ధితో ఉన్నారని తెలిపారు. జగన్, చిరంజీవి కోరినట్లు తుని ఘటనపై విచారణకు సిబిఐకి అప్పగించడానికి సిద్ధంగా ఉన్నామని మరోసారి చెప్పారు. ముద్రగడకు చికిత్స ఎంత ఖర్చైనా అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. మాకు తెలుసు పద్మనాభం గారి సంగతి, కోఆపరేటర్స్ సంగతి మాకు తెలుసు. పద్మనాభం గారు ఎలా డీల్ చేయాలి, పద్మనాభం గారు ఎవడో వీళ్ళ మాట ఎవడో ఈ ప్రసక్తి కాదు. పద్మనాభం గారిని ఎలా రిక్వెస్ట్ చేయాలి, ఎలా పోతాడో మాకు అన్ని తెలుసు, ప్రభుత్వం తెలుసు, మేము చేస్తాం. తుని ఘటనలో అరెస్టుల్ని రాజకీయం చేయడం తగదని అన్నారు మంత్రి గంట. తప్పు చేసిన వారిని శిక్షించమని చెప్పాల్సింది పోయి వారిని విడుదల చేయాల్సిందేనంటూ వితండవాదం చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఎవరైతే ఆ సంఘటనలో పాల్గొన్నారో వాళ్ళని ఖచ్చితంగా యాక్షన్ తీసుకొని వాళ్ళ మీద చర్యలు తీసుకోమని చెప్పాల్సింది పోయి వాళ్ళని వదిలిపెట్టండి, వాళ్ళని వదిలిపెట్టకపోతే నన్ను కూడా అరెస్ట్ చేయండి, గతంలో టెర్రరిస్టులు వదిలేదా, నక్సలైట్లు వదిలేదా చెప్పి ఒక వితండవాదం కూడా తీసుకొస్తా ఉన్నారు. ఇది చాలా తప్పు. ఆయన వైసీపీ అధినేత జగన్, కాంగ్రెస్ ఎంపీ చిరంజీవి పైన మంత్రులు మండిపడ్డారు. చంద్రబాబుకు లేఖ రాసిన చిరంజీవికి పలు ప్రశ్నలు సంధించారు. రైళ్లు తగలబెట్టి భయభ్రాంతులకు గురి చేసిన వారిని శిక్షించాలా వద్దా అని నిలదీశారు. జగన్ కులాల మధ్య చిచ్చు పెడుతూ రాజకీయాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. మొత్తానికి కాపుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామనే విషయం స్పష్టం చేస్తూనే చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే సహించేదే లేదని స్పష్టం చేస్తోంది ప్రభుత్వం. అటు సిబిఐ విచారణను తెరపైకి తెచ్చి ముద్రగడ, జగన్లను ఇరుకుని పెట్టే ప్రయత్నం చేస్తోంది.